హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఇంతకు ముందు మూలాధార చక్రం, స్వాదిష్ఠాన చక్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవది మణిపూర చక్రం గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో విషయాలు తెలుసుకుందాం రండి. మానవ శరీరంలోని 7 ప్రధాన చక్రాలలో మూడవది. ఇది బొడ్డు బటన్ పైన డయాఫ్రాగం దగ్గర ఉదర ప్రాంతంలో ఉంటుంది. మణిపూర చక్రం మన వ్యక్తిగత శక్తి, సంకల్పం, ఆత్మగౌరవం మరియు భావోద్వేగ నియంత్రణకు సంబంధించినది. మణిపూర చక్రం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు: స్థానం ఉదర ప్రాంతం, బొడ్డు బటన్ పైన. రంగు పసుపు. మూలకం అగ్ని. సంబంధిత భావాలు: వ్యక్తిగత శక్తి, సంకల్పం, ఆత్మగౌరవం, భావోద్వేగ నియంత్రణ, ఆత్మవిశ్వాసం. శారీరక అనుబంధం: జీర్ణ వ్యవస్థ, కాలేయం, ప్యాంక్రియాస్, ప్లీహము. మణిపూర చక్రం సమతుల్యంగా ఉంటే మీరు నమ్మకంగా ఉంటారు. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు. మీరు ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకోగలరు. మీరు మీ గురించి మరియు మీ సామర్థ్యాల గురించి మంచి అనుభూతి చెందుతారు. మీరు ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను కలిగి ఉంటారు. మణిపూర చక్రం అసమతుల్యంగా ఉంటే మీరు అభద్రతాభావానికి గురవుతారు. మీరు శక్తిహీనంగా భావిస్తారు. మీరు నియంత్రణలో లేనట్లు అనుభూతి చెందుతారు. మీరు దూకుడుగా లేదా నిష్క్రియంగా మారవచ్చు. మీకు జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మణిపూర చక్రాన్ని సమతుల్యం చేయడానికి మార్గాలు: సూర్యరశ్మిలో సమయం గడపండి. పసుపు రంగు దుస్తులు ధరించండి. యోగా మరియు ధ్యానం చేయండి. మీ ఉదర ప్రాంతంపై దృష్టి పెట్టే శ్వాస వ్యాయామాలు చేయండి. మీ సంకల్పం మరియు ఆత్మగౌరవాన్ని పెంచడానికి పనిచేయండి. మీ గురించి మరియు మీ సామర్థ్యాల గురించి సానుకూలంగా మాట్లాడండి. మీరు సాధించిన వాటికి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మణిపూర చక్రం మన మొత్తం శ్రేయస్సులో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరంగా ఉంటే మనం నమ్మకంగా, ప్రేరేపించబడి మరియు నియంత్రణలో ఉంటాము. ఇది అసమతుల్యంగా ఉంటే మనం అభద్రతాభావం, శక్తిహీనత మరియు నియంత్రణలో లేనట్లు అనుభూతి చెందుతాము. మణిపూర చక్రాన్ని సాధనం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కొన్ని సాధారణ పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. యోగా మణిపూర చక్రాన్ని ఉత్తేజపరచడానికి మరియు సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదర కండరాలను బలోపేతం చేసే భుజంగాసనం, ధనురాసనం మరియు నౌకాసనం వంటి భంగిమలు ప్రయోజనకరంగా ఉంటాయి. ధ్యానం మీ మణిపూర చక్రాన్ని సమతుల్యం చేయడానికి మరియు మీ అంతర్గత శక్తితో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. మీరు మణిపూర చక్రంపై దృష్టి పెట్టడం ద్వారా ధ్యానం చేయవచ్చు. దాని పసుపు రంగును దృశ్యమానం చేయవచ్చు మరియు రామ్ అనే బీజాన్ని జపించవచ్చు. శ్వాస వ్యాయామాలు: మీ ఉదర ప్రాంతంపై దృష్టి పెట్టే శ్వాస వ్యాయామాలు మణిపూర చక్రాన్ని ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. కపాలభాతి మరియు భస్త్రిక వంటి ప్రాణాయామ పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి. రంగు చికిత్స: పసుపు రంగు మణిపూర చక్రంతో సంబంధం కలిగి ఉంటుంది. పసుపు రంగు దుస్తులు ధరించడం, పసుపు రంగు ఆహారాలు తినడం మరియు పసుపు రంగు వస్తువులతో మిమ్మల్ని చుట్టుకోవడం ద్వారా మీరు మీ మణిపూర చక్రాన్ని ఉత్తేజపరచవచ్చు. ఆహారం: మణిపూర చక్రాన్ని సమతుల్యం చేయడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం ముఖ్యం. మొత్తం ధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లు వంటి ఆహారాలను తినండి. మసాలా దినుసులు తీసుకోవడం మంచిది. ఆత్మ ధృవీకరణలు: సానుకూల ఆత్మ ధృవీకరణలు మీ ఆత్మగౌరవాన్ని పెంచడానికి మరియు మీ మణిపూర చక్రాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి. నేను నా గురించి నమ్మకంగా ఉన్నాను, నేను నా లక్ష్యాలను సాధించగలను, మరియు నేను నా స్వంత జీవితానికి బాధ్యత వహిస్తాను వంటి ధృవీకరణలను ఉపయోగించండి. సంగీతం: మణిపూర చక్రాన్ని ఉత్తేజపరిచే సంగీతం వినడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.